వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ విఎస్, ఈ రోజు నుంచి మనం ఎంఎస్ ఎక్సెల్లో ప్రాబ్లమ్స్ చెప్పుకుందామండి. జాబ్ ఓరియంటెడ్ పరంగా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే చేస్తామో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చేద్దామండి. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకునే ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్ మార్క్స్ టేబుల్. ఇక్కడ నేను జస్ట్ ఓన్లీ ఒక స్టూడెంట్స్ది మార్క్స్ ప్రిపేర్ చేసి పెట్టానండి. చూడండి, స్టూడెంట్ నేమ్ వచ్చి ప్రసాద్. మొత్తం టోటల్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయండి? 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? టోటల్ కనుక్కోవాలి, యావరేజ్ అండ్ గ్రేడ్. ఓకేనా అండి? చూడండి, గ్రేడ్ వచ్చి 2 గ్రేడ్స్ ఫార్ములా అనేది మనం యూజ్ చేద్దామండి. చూడండి వ్యూయర్స్, మొత్తం ఇక్కడ దాదాపు 10 మెంబర్స్ మొత్తం 14 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారండి. ఈ మొత్తానికి మనం ఇప్పుడు టోటల్, యావరేజ్, గ్రేడ్ ప్రిపేర్ చేద్దామండి. ఇది మన ఎంఎస్ వర్డ్లో ప్రిపేర్ చేయాలంటే మినిమం 2 అవర్స్ అన్న పట్టిద్దండి. ఏది క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయాలంటే. ఇప్పుడు నేను ఎంత సింపుల్గా చేస్తానంటే చూడండి, ఇప్పుడు మనం టోటల్ కనుక్కోవాలి. ఏది? రమేష్ అనే పర్సన్, స్టార్టింగ్ పర్సన్ది. ఓకేనండి? టోటల్ కనుక్కోవాలంటే తెలిసిందే కదండి, షార్ట్ కట్. డైరెక్ట్గా మీరు ఆల్ట్ ఈక్వల్ టు అన్న డైరెక్ట్గా ఆటోమేటిక్గా సమ్ అనేది వచ్చేస్తుంది. లేదా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేసి డైరెక్ట్గా ఎడిషన్ అనేది చేయొచ్చు. చూడండి, ఆల్ట్ ఈక్వల్ టు వచ్చిందా లేదా? ఎంటర్ అన్న. చూడండి, ఆటోమేటిక్గా 314 అంటే ఏంటండి, ఈ 6 సబ్జెక్ట్స్ టోటల్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ మొత్తం టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. అలా కాకుండా ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి, వచ్చిందా రాలేదు? ఆటోమేటిక్గా ప్రతి స్టూడెంట్ది, ఈచ్ వన్ స్టూడెంట్ది టోటల్ అనేది వచ్చేసింది. అలానే యావరేజ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటండి? టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు అతనికి అంటే రమేష్కి వచ్చిన టోటల్ కనుక్కున్నాం కదా, బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్నండి? 6 ఇచ్చి ఎంటర్ కొట్టండి. యావరేజ్ వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఈ ఫ్రీ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి. ఈ విధంగా యావరేజ్ అనేది కొనుక్కోవచ్చు. ఇక్కడ 14 మెంబర్స్ ఉందండి. 1400 మెంబర్స్ ఉంటే మీరు డబుల్ క్లిక్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అలానే నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రేడ్. చూడండి, ఇక్కడ గ్రేడ్ రూల్ ఏంటంటే 6 సబ్జెక్ట్స్కి టోటల్ వాల్యూ ఏంది? నార్మల్గా చూసుకుంటే 600కి. ఓకేనండి? ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రసాద్ అనే అతనికి ఎబవ్ 400 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, అతనిది ఏ గ్రేడ్. 400 కన్నా తగ్గింది అనుకోండి, అతనిది బి గ్రేడ్ అని. ఓకేనండి? 400 కానీ ఎక్కువ వస్తే ఏ గ్రేడ్, 400 కానీ 1 మార్క్ కానీ తగ్గితే అతనిది బి గ్రేడ్. కనీసం 0 వచ్చినా సరే బి గ్రేడేనండి. ఓకేనండి? ఇప్పుడు అదేందో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే 2 గ్రేడ్స్ రావాలి అంటే ఇఫ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇఫ్ అయితే ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అని టైప్ చేసి చూడండి, ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ ఏంటంటే టోటల్ వాల్యూ అంటే రమేష్కి వచ్చిన టోటల్ వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 400 కన్నా ఎక్కువైంది అనుకోండి. ఓకేనండి? అతనికి ఏమని ప్రింట్ అవ్వాలి? చూడండి, పక్కన ఇస్తున్నాను, కామా డబల్ కోట్స్లో మీరు ఏ. చూడండి, ఇఫ్ అయితే నేను ఇచ్చిన కండిషన్ కరెక్ట్ అయితే ఏ అని ప్రింట్ అవుతుంది, కామా కాకపోతే బి అని ప్రింట్ అవుతుందండి. మళ్ళీ క్లోజ్ బ్రేసెస్. చూడండి, ఇక్కడ రూల్ కరెక్ట్గా చూడండి, అతనికి వచ్చిన టోటల్ వాల్యూ 400 కానీ 400 కన్నా ఎక్కువైతే ఏ అని ప్రింట్ అవుతుంది, కాకపోతే ఈ కండిషన్ ఫాల్స్ అయితే బి అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎంటర్ అన్నా. చూడండి, బి అని ఎందుకు వచ్చింది? అతనికి వచ్చిన టోటల్ వాల్యూ 314 అండి, 400 కన్నా తక్కువ కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, డైరెక్ట్గా ఇక్కడ ఈ ఫ్రీ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి, వచ్చిందా రాలేదా? చూడండి, గణేష్ అనే అతనికి ఏ గ్రేడ్ వచ్చింది. ఎందుకని? ఇతని టోటల్ వాల్యూ 416 అండి, అంటే 400 కన్నా ఏవో. ఈ విధంగా మనం ఫార్ములాస్ యూజ్ చేయొచ్చండి. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫిల్ హ్యాండిల్ అనమాట. దీన్ని డబుల్ క్లిక్ చేయడం అదొక ట్రిక్ అనమాట. ఓకేనండి? ఈ విధంగా ఈ స్టూడెంట్ మార్క్స్ టేబుల్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. Thank you very much.